ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గంగాధరరావు ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో ఇటీవల వాహనాలకు చాలా మంది పలానా ఎమ్మెల్యే తాలూకా, మంత్రి తాలూకా అని నెంబర్ ప్లేట్లపై రాసుకొని తిరుగుతున్నారు. దీంతో రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాల తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ను మాత్రమే వేసుకోవాలని సూచించారు. గన్నవరం మండలం బీబీగూడెం గ్రామం వద్ద రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. మోకాళ్ల లోతు గోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ప్రతిరోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలంటూ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చే నెల పింఛన్ల పంపిణీలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పింఛన్లపై ఏటా 33 నుండి 35,000 కోట్లు వెచ్చిస్తున్నందున దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి కనీసం 100 అన్న క్యాంటీన్లలో పథకాన్ని ప్రారంభించాలని, క్రమంగా సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.